ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మరోసారి మీతో దేవుని వాక్యమును పంచుకుంటానికి పరమ తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశం దేవుని యొక్క వాక్యం ఎలాంటిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అన్నీ కూడా దేవుని వాక్యాలే. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా పాత నిబంధన పుస్తకాలు, అలాగే కొత్త నిబంధన పుస్తకాలు అన్నీ కూడా దేవుని యొక్క వాక్య భాగాలు, వాక్య సత్యాలుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మరి దేవుని వాక్యం అంటే ఏంటి అన్నటువంటి ఒక అంశాన్ని గురించి మనం వినబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. చదువుతున్నాను, దయతో ఈ వచనాన్ని మరి మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నా మాట అంటే అది దేవుని మాట. దేవుని వాక్యానికి ఎంతో శక్తి ఉంది, ప్రభావం ఉంది. కనుక మరి ఆయన అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, సుత్తి వంటిది కాదా అంటున్నాడు. అంటే మనిషి హృదయాలు బండతో భయంకరమైన పాప జీవితంతో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడినప్పుడు మన హృదయాన్ని మెత్తన చేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సుత్తితో సమానమై ఉన్నదని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక పాపాత్ములైన స్త్రీని మరి ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి వాళ్ళు చంపడానికి కొంతమంది ప్రముఖులు తమరుతో ఉన్నప్పుడు, యేసు ప్రభు ఆ స్థలంలో ఉన్నప్పుడు, ప్రభువా ఈమె పాపం చేస్తూ ఉండగా మేము కొడుతున్నాము అని అన్నారు. కానీ యేసు ప్రభు అన్నారు, ఆయన మెత్తన స్వరంతో వాక్యమనే సుత్తితో ఆయన మీలో పాపం లేనివాడు రాయి వేయండి అన్నాడు. అయితే వాళ్ళందరూ కూడా వారి పాపాలు గుర్తించి రాళ్ళు పడేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈమెను ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, అమ్మా ఎవరో శిక్ష విధించలేదా, నేనును నీకు శిక్ష విధించను, ఇక మీదట వెళ్ళి పాపం చేయొద్దు అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము మరి సుత్తి వలె ఆమె హృదయాన్ని తాకింది. వెంటనే మెత్తని హృదయముతో మంచి మనస్సు కలిగి ఆమె ప్రభు పాదాల మీద పడి కన్నీరు కార్చి తమ పాపాలు ఒప్పుకొని ఆమె వెళ్ళింది. అంటే దేవుని వాక్యము సుత్తితో సమానము. అనేక మంది జీవితాలనే మార్చగలిగింది దేవుని యొక్క వాక్యము. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మరొక వచనం కూడా మనం చూస్తే ఏమన్నాడంటే, అద్దము లాంటిది అని వాక్యంలో చూస్తున్నాం. యాకోబు అద్దముతో సమానంగా ఈ వాక్యాన్ని ఆయన మరి తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యాకోబు 1:23 వచనంలో మనం చూసినప్పుడు మనం అనుదినము మన గృహాల్లో ఉన్నటువంటి అద్దాన్ని మనం చూసుకున్నప్పుడు మన ముఖం ఎట్లా ఉందో మనం చూసుకుంటాం. అలా చూసుకున్న తర్వాత దాన్ని సరి చేసుకుని మనం బయటకు వెళుతూ ఉంటాం. అలాగే మరి వాక్యమనే అర్థముతో మనం అనుదినము వాక్యాన్ని మనం పఠించినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి లోపాలు, పాపాలు, మరి ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా మరి అర్థంలో ఏ విధంగా మన ముఖం కనపడుతుందో అదే ప్రకారంగా మన జీవితాన్ని గురించి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దావీదు గారు ఆయన అంటున్నాడు, ఆయన నా శ్రమలో నెమ్మది దయచేసింది దేవుని యొక్క వాక్యము అని ఆయన అంటున్నాడు. కనుక నీ వాక్యము నా పాదములకు దీపము, వాక్యము దీపమై ఉన్నది, వాక్యము సుత్తి వంటిది, వాక్యము అద్దము వంటిది అని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఏంటంటే నా బ్రతుకు జీవితాన్ని మరి దేవుని యొక్క వాక్యము మార్చినట్లుగా నేను చూడగలుగుతున్నాను. ఎందుకంటే నేను లోకరీతిగా నేను జీవించిన కాలము చాలా భయంకరమైన కాలం. అయితే సినిమాలకు
ఇంకా షికార్లకు రకరకాల పాపాలు నేను చేసినప్పుడు, ఒక మీటింగ్లో నేను కూడుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఒక దైవజనులు అందించే సమయంలో నా హృదయము పగిలింది. నేను పాపినని గుర్తించాను, పశ్చాత్తాపడ్డాను. కనుక దేవుని పిల్లలారా, అద్దము వలె మన జీవితాల్ని సరిచేసి మన బ్రతుకులను సరిచేయగలిగింది ఎవరూ లేరు కానీ ఈ లోకంలో దేవుడు ఒక్కడే. కనుక అందుకనే భక్తుడైన దావీదు గారు కూడా ఒక మాట అంటున్నాడు, నేను పాపిని, పాపంలోనే పుట్టి ఉన్నాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను, గనుక ఇస్సోపుతో నీవు నన్ను కడుగు, నేను పరిశుద్ధునవుతాను, అప్పుడు నేను నీతిమంతునవుతాను, అప్పుడు నేను ఇతరులకు నేను బోధించడానికి నాకు శక్తి ఉంటుంది అని అంటున్నాడు. అంటే దేవుడు యొక్క వాక్యము మనిషి జీవితాన్ని కడుగుతుంది. మనిషి హృదయంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా కంప్లీట్గా కడిగి పరిశుద్ధంగా చేయగలుగుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఒకటి సుత్తి వంటి దాన్ని విన్నాము, అగ్ని వంటి దాన్ని విన్నాము, ఒకసారి అర్థము లాంటి దాన్ని మనం విన్నాము. అయితే అగ్ని వంటిది అని కూడా దేవుని యొక్క వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 23వ అధ్యాయము 29వ వచనంలో చక్కని మాట ఆయన అంటున్నాడు. ఏమన్నాడంటే, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? తర్వాత పైభాగం ఏమన్నాడంటే, నా మాట అగ్ని వంటిది కాదా? చాలామంది దేవుని కలిగిన వారు కూడా నోటి ద్వారా రకరకాలుగా మరి భయంకరమైన మాటలు మాట్లాడడం, తర్వాత క్రియలో ఆలోచనలో ఎన్నో విషయాల్లో పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఒక రోజుని యెషయా ప్రవక్త అంటున్నాడు, మరి నేను పరిశుద్ధుడిగానే ఉన్నాను, పవిత్రుడిగానే ఉన్నాను అనుకున్నాను అని అంటూ యెషయా గ్రంథంలో చక్కని మాట ఆయన అంటూ ఉన్నాడు. కానీ నేను అపవిత్రమైన పెదవులతో ఉన్నాను అని ఇస్సోపుతో నన్ను కడుగు అని అంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు నేను మంచిగా ఉన్నాను, బాగున్నాను అనుకున్నటువంటి సమయంలో మరి దేవుడు కారుతో ఒక నిప్పు తీసుకుని వచ్చి ఆయన పెదవులకు ఆయన అలాగా తాకినట్లుగా చూస్తున్నాం. అప్పుడు వెంటనే అతని నోరు పవిత్రపరచబడింది, ఆయన నాలుక పవిత్రపరచబడింది. దేవుని అగ్నితో నోటిని దేవుడు కాల్చివేసినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతున్నాము. ఎందుకంటే దేవుని వాక్యము అగ్ని, మనిషి జీవితాన్ని పరిశుద్ధపరిచే అగ్ని వేరు. మనం ప్రభువుని ఎరగకుండా చనిపోతే కాల్చే అగ్ని వేరు. అది ధనవంతుడు లాజరుకి నిమిత్తమై దేవుడు చెప్పినటువంటి ఉపమాన భావంలో మనం చూడగలుగుతున్నాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మహావేదన అన్నాడు. అంటే అది పాపుల కొరకు, సాతాను కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ప్రభువుని ఎరగకపోతే ఆ ఎరగని వారు కూడా అలాంటి అగ్నిలో కాల్చబడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ అగ్ని వేరు, పరిశుద్ధాత్మ అగ్ని. ఈ అగ్ని మనిషి జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, నిబ్బరపరుస్తుంది అని లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. అలాగే దేవుని వాక్యములో మరొకసారి మనం చూసినప్పుడు కీర్తనలు 119, 105 వచనములు అంటున్నాడు, దేవుని వాక్యము దీపము వంటిది. గమనించండి దేవుని పిల్లలారా, దేవుని వాక్యము దీపముతో సమానము అంటున్నాడు. ఇక్కడ దావీదు రాజు గారి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. కనుక మనము మన త్రోవలోకి వెలుగు వలె దేవుడు నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక దీపము వంటిది అని కూడా వచనములో మనం చూడగలుగుతున్నాం. మన పితరుడైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వము నుండి కనాను దేశం వచ్చేటప్పుడు ఆ అరణ్యములో పగలు మేఘ స్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక అగ్ని స్తంభము అంటే ప్రకాశమానమైనటువంటి స్తంభము. ఆ స్తంభము వెలుగుతో నింపబడింది కనుక ఆ అడవిలో
ఎన్నో విష జంతువులు, భయంకరమైన పరిస్థితులు, పురుగులు అవన్నీ కూడా దూరపరిచింది. అపవాదిని దూరపరిచింది, త్రోవను సరళం చేసింది. ఆ త్రోవ వెంబడి మన పితరులు, లక్షల సైన్యము ఇశ్రాయేలీయులు వారంతా కలిసి దైవజనుడు మోషేని వెంబడించి వారందరూ కూడా కనాను దేశానికి వాళ్ళు రావటానికి ఎంతో దేవుడు సహాయం చేశాడు. ఈనాడు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగు అయి ఉన్నటువంటి ఈ వాక్యము మనలను ఇహమందు వెలిగించి పరలోకానికి తీసుకుని వెళ్ళే పరిశుద్ధమైన వాక్యము మనకు దేవుడు దయచేశాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యము శుద్ధి వంటిదని, దేవుని వాక్యము అగ్ని వంటిదని, దేవుని వాక్యము అద్దము వంటిదని, దేవుని వాక్యము దీపం వంటిదని మరొక వచనంలో మనం చూసినప్పుడు బంగారము వంటిది అని కీర్తన 19:7-10 వరకు మనం చూడగలుగుతున్నాం. బంగారము కనుక బంగారానికి చాలా విలువ ఉంది, చాలా గౌరవం ఉంది. అలాగే దేవుని వాక్యము మనలను ఏం చేస్తుందంటే బంగారముతో మరి బంగారపు యొక్క రూపాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. కనుక దగదగ మెరిసే పరిస్థితిలోనికి మనం వస్తాం. ఈ లోకంలో ఉన్నప్పుడు వెలుగు మయముగా మనం ఉంటాము, ఒక నక్షత్రం వలె మనం ప్రకాశిస్తామని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. కనుక ఆహారము వంటిది అని కూడా బైబిల్లో మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యము. కనుక ఆహారము వంటిదని పేతురు మొదటి పోతిరి 2:2 కూడా మనం చూడగలుగుతున్నాం. కనుక నిష్కల్మషమైనది, పరిశుద్ధమైనది, దోషము లేనిది అని లేఖన భాగంలో మనము మరి ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాక్యానికి మన హృదయాన్ని అంకితం చేద్దామా? ఎప్పుడు ఏ సమయము అని అనుకోకండి, కానీ ఇదే మిక్కిలి అనుకూల సమయము. దేవుని యొక్క వాక్యానికి నీ హృదయాన్ని అంకితం చేయండి. ప్రభు యొక్క అడుగుజాడలో జీవించండి. ప్రభువు దీవెనలు మీరు పొందండి. దేవుడు మిమ్మలను దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేయదము. దయామయాన్ని పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ వాక్యము ఎలాంటిదో కొన్ని నిమిషాలు నీ మాటలు తెలియజేయటానికి నీ సేవకునిగా నాకు మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. విన్నవారందరినీ కూడా పేరు పేరున దైవ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు రెవరెండ్ పి. జార్జి బాబు ఈ సమయంలో మీ ప్రార్థనా అవసరతలు మీరు మాకు తెలియజేయండి. ఈ సెల్ నెంబర్కి 9100230410 కాల్ చేయండి. దైవ ఆశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.